బాగుంది. చూస్తున్నాం కదా ఇప్పటికే, అంటే ఈరోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బోనాల ప్రక్రియ కూడా ఇప్పటికీ భారీ ఎత్తున కూడా బోనాలు తరలి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా బోనాలను ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి తీసుకొస్తారు మీరు బోనాలు? మా అమ్మ చిన్నప్పటి నుంచి తీసుకొస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి? మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలియడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా క్షణక్షణం తన ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా నుంచి కూడా పూర్తి సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నేపథ్యంలో కూడా భక్తులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఏర్పాట్లను కూడా చేసినట్టు కూడా చెప్తున్నారు. దాంతో పాటుతో కూడా గత ఈ శివశక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చాలా కీలకంగా ఉంటుంది. శివశక్తులకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శివశక్తులు కావచ్చు, అలాగే వారితో పాటు జోగినీలు కూడా వచ్చేటటువంటి వాళ్ళ ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో కూడా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ఈ భక్తుల తాకిడిలో వాళ్ళు అక్కడ మధ్యలో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితులు లేకుండా కూడా వారు డైరెక్ట్ గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వారు బోనం సమర్పించడం కోసం కూడా వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. వారు ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఈ డైరెక్ట్ దారి గుండా కూడా, అంటే ఏదైతే విఐపీలు వచ్చేటువంటి దారి గుండా కూడా వారికి శివశక్తులకు అలాగే జోగినీలకు కూడా ఈ దారి వెంటనే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అమ్మవారికి అంటే ఇక్కడ ఏదైతే ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే వారు భారీగా ఆటపాటలతో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దారి వెంట కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే వారికి సంబంధించి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గత వారం జరిగినటువంటి ఇబ్బంది నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే జోగినీల వెంట అలాగే శివశక్తుల వెంట కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారి వెంట కూడా 5గురిని మాత్రం లోపలికి అనుమతించే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొనకుండా ఉండడం కోసం కూడా భారీ పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇంకొద్ది గంటల్లో కూడా ఈ పబ్లిక్ కూడా పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు టెంపుల్ ఆల్మోస్ట్ అంతా రద్దీ కూడా పెరిగిపోయింది. అంటే పూర్తి స్థాయిలో టెంపుల్ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి చీర అలాగే సారెలను కూడా అమ్మవారికి సమర్పించి వారి యొక్క కోరికలను కూడా కోరుకునే కోరికలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ మరికొంత